ప్రతి భారతీయుడు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. జర్నలిస్ట్ దేవికా రెడ్డి గారు పిలుపునిస్తున్నటువంటి ఒక శాంతియుత కార్యక్రమం ఇది. వాక్ ఫర్ యూనిటీ, ద్వేషం కోసం కాదు, దేశం కోసం. రోహింగ్యాలను తరిమేద్దాం, కుల వృత్తులను కాపాడుకుందాం, విద్రోహ శక్తులు విచ్ఛిన్నకారుల నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం. జై తెలంగాణ, జై భారత్, రండి కలిసి నడుద్దాం అంటూ దేవికారెడ్డి గారు పిలుపునిస్తున్నారు. జాతీయవాద జర్నలిస్ట్. యాక్చువల్గా ఆవిడ పిలుపు మాత్రమే కాదు, జాతీయవాద గొంతుకల యొక్క పిలుపు ఇది. ఎవరైతే ఈ దేశం కోసము ధర్మము కోసము పరితపించాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం కావచ్చు. ఎప్పుడో కాదు, రేపే, అంటే ఆగస్టు 24, 2025 ఆదివారం ఉదయం 10 గంటలకు సర్దార్ పటేల్ విగ్రహం అంటే గన్ పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం అంటే ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ కార్యక్రమం. ఎందుకు చేస్తున్నాము అంటే మార్వాడి గో బ్యాక్ అంటూ హిందువుల మధ్య డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకువస్తున్నటువంటి ఈ విద్రోహ శక్తుల యొక్క ఒరిజినల్ ఎజెండాని బయటపెట్టడానికి, మేమంతా కలిసే ఉన్నాం, కులాల వారీగా మమ్మల్ని విడగొట్టలేరు అని చూపించడానికి. ఈరోజు మార్వాడీలు అంటారు, రేపు రెడ్లు అంటారు, ఎల్లుండి కమ్మలు అంటారు, ఆ తర్వాత మాలలు అంటారు, మాదిగలు అంటారు. ఇలా కులాల వారీగా చెక్కలు చేసేసి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు వీళ్ళు. సామాజిక స్మగ్లర్లు, కాముటోళ్ళు అని పుస్తకం రాసిన కంచె ఐలయ్య అనేటటువంటి ఒక మూర్ఖుడు, అజ్ఞాని, అతనికి సంబంధించినటువంటి శిష్యులు చేస్తున్నటువంటి ఎజెండా ఇది. సోషల్ మీడియాలో రప్చర్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో ఒక ట్రూత్, మనకు కనిపిస్తున్న వార్తల్లో మరొక ప్రోపగండా వెరసి ఒక రకమైన కలుషితం, మొత్తం అంతా కలుషితం చేశారు. కోమటోళ్ళందరినీ కూడా స్మగ్లర్లు అని చెప్పినటువంటి వీళ్ళే అదే కోమటోళ్ళతో మార్వాడీలను కొడుతున్నారు. కొంతమంది కోమటోళ్ళు దీంట్లో భాగస్వామ్యం అవుతున్నారు. అంటే హిందువుల్ని చాలా ఈజీగా కులం పేరుతో కొట్టొచ్చని ప్రూవ్ చేస్తున్నారు వీళ్ళు. కనుక దీన్ని ఎండగట్టడానికే వాక్ ఫర్ యూనిటీకి పిలుపునిస్తూ ఉన్నాం. జాయిన్ అవ్వండి, రేపు కలుసుకుందాం అక్కడ. జై హింద్, జై భారత్.